నమస్కారం. ఈనాటి మన ఆత్మకూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూర్వ విద్యార్థులు, ఇప్పటి విద్యార్థులు, అలాగే ప్రస్తుత మన కళాశాల ప్రిన్సిపల్ గారికి, అధ్యాపకులకు, అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసిన వీరితో పాటు చేసిన వాళ్ళ పిల్లలకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఇంత సజావుగా ఇంత గ్రాండ్గా సక్సెస్ కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నాకు ఒక పక్క బాగా సంతోషం ఉంది, ఒక పక్క లోపల బాధ ఉంది. ఇట్లాంటి కార్యక్రమంలో నాకు ఎప్పుడు పార్టిసిపేట్ చేయడానికి నాకు నా స్కూల్స్లో, నా కాలేజీలో ఎప్పుడు అవకాశం వస్తుంది అనేది లోపల ఒక ఆనందము. వీళ్ళందరి మధ్యన ఇటువంటి కార్యక్రమాల్లో మేము జరుపుకోలేదు అనేది ఒక రకంగా ఖచ్చితంగా ఇది ఒక ఇన్స్పిరేషన్. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మన ఆత్మకూరు పట్టణంలోని కాలేజీలు ఈ కార్యక్రమం జరగడం, ఇంతమంది పూర్వ విద్యార్థులు ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం అనేది మనందరం కూడా గర్వపడాలి వాళ్ళందరినీ చూసి. యాక్చువల్గా పక్కన రాంపుల్లారెడ్డి గారు ఉన్నారు, మా ఊరు పక్కనే మా బంధువు, కష్టపడి చదివినాడు. మా స్కూల్ వేల్పూర్ గ్రామంలో ఈయన స్కూల్ ఫస్ట్, పక్కనే ఇందాక గురునాథన్ సార్ చెప్పినట్టు మా ఊరే, ఆ ఊర్లో స్కూల్ ఫస్ట్. తర్వాత వాళ్ళిద్దరు ఇక్కడ చదివి మళ్ళీ ఆత్మకూరు కాలేజీలు ఇక్కడ చదివి మళ్ళీ ఇక్కడి నుంచి పెద్ద ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు. అలాగే డాక్టర్ శంకర్ శర్మ గారు మన కరివేన, అలాగే మన డాక్టర్ ఈయన డిఆర్డిఏ వీరబ్రహ్మం గారు డిఆర్డిఏలో వర్క్ చేస్తారు. అలాగే అసలు నాకు వండర్ ఏంటంటే ఇక్కడ వీళ్ళే రిటైర్లు అయిపోయినారు వీళ్ళందరూ. వీళ్ళకి చదువు చెప్పిన గురువు మనతో వీళ్ళతో ఉన్నాడు, మనతో కూర్చున్నాడు. అది చాలా అదృష్టం మనకు. భాస్కర్ గారు భయపడతాయి అన్నాడు. అలాగే మరి ఈరోజు ఈ పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి, అంటే నారాయణ రెడ్డి నాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు, మన బాణకచెర్ల విలేజ్ పక్కనే. అలాగే చాలామంది అంటే నేను చదువుకోలేకపోయినా వీళ్ళందరితో చాలామంది స్నేహితులు ఉన్నారు, పార్టీలో సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ రకరకాలుగా అందరూ ఉన్నారు. మహిళలు చదువుకున్న పూర్వ విద్యార్థులు మహిళలు కూడా రావడం అనేది చాలా సంతోషపడాల్సిన విషయం. వాళ్ళ పిల్లలు కూడా వచ్చినారు వాళ్ళతో పాటు. ఇందాక వాళ్ళు నాతో ఫోటో తీసుకెళ్ళి సార్ మీతో అంటే, మీకంటే నేను చిన్నోడినమ్మా, అది గుర్తుపెట్టుకోండి. సో చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు కూడా ఒక అదృష్టం. ఇది ఈరోజు పెద్దలందరూ కూడా చెప్పినారు, గతంలో ఇప్పటికీ విద్యా వ్యవస్థ అప్పటికీ చాలా తేడా ఉండేది. పునాదులు చాలా గట్టిగా వేసేవాళ్ళు అప్పుడు, కానీ కష్టం లేకుండా ఏది రాదు, కష్టపడకుండా ఏది రాదు. వీళ్ళు ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన ఎమ్మెల్యేగా ఈరోజు నేను మీ ముందు నిలబడగలిగిన, కష్టం లేకుండా ఏది రాదు. దానికి మనకు పునాదులు వేసేది గురువులు. ఆ గురువులకు ఎప్పుడు కూడా మనము రుణపడి ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఎవరమైనా, గతంలో ఉన్న వాళ్ళైనా ఇప్పుడైనా చదువుకునే పిల్లలైనా, తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో మన ఉన్నతికి, గురువులు మనల్ని పై స్థాయికి వెళ్ళడానికి చేసేది వాళ్ళే. అటువంటి గురువులే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసుకొని అందరినీ, అంటే 74 నుంచి ఇప్పటిదాకా ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి వీళ్ళందరినీ ఒక చోట కలయిక చేయడానికి వీళ్ళు పడిన కృషి చాలది. నా దగ్గరకు వచ్చేవాడు చెప్పిన మంచి కార్యక్రమం చేస్తున్నారు, నా వల్ల చేయగలిగినది ఏదైనా చెప్పండి, అదంతా తప్పకుండా చేస్తాను. నేనైతే ఆ కాలేజీలో చదువుకోలేదు, కానీ కాలేజీతో మాకు అవినాభావం సంబంధాలు ఉంటాయి చదువుకోకపోయినా కూడా. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది మిత్రులు ఉంటారు, ఇప్పుడు పార్టీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా మాకు అనుబంధాలు ఉంటాయి. కాబట్టి మాకు బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఒక శాసనసభ్యునిగా ఇటువంటి కార్యక్రమంలో బ్రహ్మాండంగా జరిగి సక్సెస్ కావాలనేది మేము కోరుకుంటాం. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు కూడా
మీరు ఏం కావాలన్నా మా వంతు సహకారం ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. మీకు మరొక్కసారి కూడా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా నేను మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను. ఎందుకంటే మా తండ్రి గారిని మొట్టమొదటి శాసనసభ్యునిగా గెలిపించింది మీరు చాలామంది ఉన్నారు, ఓటేసి 3 సార్లు గెలిపించినారు. తర్వాత మా అన్న సీతారామరెడ్డిని శాసనసభ్యునిగా గెలిపించారు, నన్ను కూడా 2 సార్లు శాసనసభ్యునిగా గెలిపించారు ఈ నియోజకవర్గంలో. దాదాపు శ్రీశైలం నియోజకవర్గంలో 6 సార్లు 10 ఎలక్షన్లు జరిగితే 6 సార్లు మా కుటుంబానికి మీకు సేవ చేసుకునే దానికి అవకాశం ఇచ్చారు. మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం, కృతజ్ఞతలు ఉంటాం. మన నియోజకవర్గంలో అభివృద్ధికి మా వంతు సహకారంగా ఈరోజు ప్రభుత్వం కూడా మనదే ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాలుగా ఉపయోగానికి మనం చూస్తాం. ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు ఈ స్థలదాతలు ఎవరైతే ఆ రోజు వెన్నా కుటుంబం ఉందో రామకృష్ణారెడ్డి గారు స్వర్గీయ, వారితో పాటు ఇంకా కృషి చేసి మన ఊర్లో, ఎందుకంటే ఇది 75లో శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది, 78. అంతకుముందు ఇది నందికొట్కూరు నియోజకవర్గం ఉంది. అంటే మన ఆత్మకూరు ఇంత పెద్ద పట్టణం ఉన్నా కూడా ఇక్కడ కూడా మనకు కాలేజీ ఉండాలి మన ప్రాంతానికి అంత సంబంధించి చెప్పేసి ఆ రోజు పెద్దలు ఆలోచన చేసి, ఇందాక చెప్పినట్టు ₹1,00,000 అంటే సామాన్యమైన డబ్బు కాదు ఆ రోజు. ఈరోజు ఒక 10 కోట్లు కావచ్చు, దీని విలువ లెక్కగట్టడానికే రాదు. ఇప్పుడు హార్ట్ ఆఫ్ టౌన్ ఉంది ఇప్పుడు ఇది, దీని విలువ లెక్క కట్టలేదు. సో అంత కృషి చేసి ఇచ్చినందుకు ఆనాటి మొట్టమొదటి మన శాసనసభ్యుడు మంత్రివర్యులు అంటే మన తండ్రి గారి కంటే ముందు వెంగళరెడ్డి గారు, ఆయన పేరు కూడా వెంగళరెడ్డి. అంటే చాలా మంది పిల్లలు తెలియకపోవచ్చు. ఇక్కడ కొక్కరంచ ఆయనది, పక్కనే మన కొత్తపల్లి మండలం. మొట్టమొదటి శాసనసభ్యుడు 78లో మన నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మరి ఆయన ఈ కాలేజీ అంటే అప్పుడు గుడిసెల్లో ఉండే కాలేజీ, స్కూల్లో ఒక 2 బిల్డింగ్లు ఇందాక చెప్పారు, 2 గుడిసెలు నారాయణరెడ్డి మేము ఉన్నప్పుడు కొట్టాలో చదువుకునే ఉన్నారు. సో అటువంటి దాన్ని ఈరోజు కాలేజ్ స్థాయిలో ఆయన ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కాలేజీ నిర్మాణానికి సహకరించడం. తర్వాత మా తండ్రి గారు ఉన్నప్పుడు దాని డెవలప్మెంట్ అడిషనల్గా అన్న సీతారామరెడ్డి ఉన్నప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళు కానీ అడిషనల్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవడం జరిగింది. కానీ చాలా పాతదైంది కాలేజీ. ఇందాక పెద్దలు చెప్పినట్టు తప్పకుండా కాలేజీ అభివృద్ధికి ఏదైతే అవసరం ఉందో మరి ప్రిన్సిపాల్ గారి స్టాఫ్తో కూడా నేను మాట్లాడతాను, సంబంధిత అధికారులు ఇంజనీర్లను కూడా పంపించేసి అంటే డెమాలిషన్ కండిషన్లో ఇప్పుడు కండిషన్లో ఉండేటివి ఎంత ఉన్నాయి, ఎంత రిక్వైర్మెంట్ ఉంది మన కాలేజీకి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏ సబ్జెక్టులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్ట్రెంగ్త్ చూసుకొని దీనికి కావాల్సిన బిల్డింగ్ రూపంలో ఏదైనా ఖచ్చితంగా మనం చేద్దాం. దాంతోపాటు ఇందాక మా డాక్టర్ గారు చెప్పారు చుట్టూ ఒక గ్రీనరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి డెఫినెట్గా గ్రీనరీ కూడా డెవలప్ చేస్తాం. ఇంకా ఏదైనా మన స్కూల్లో మన కాలేజీలో అవసరాలు ఉంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అవన్నీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా దాని డెవలప్మెంట్ కూడా చేస్తాం. డెఫినెట్గా బోయిరెడ్డి గారు లైబ్రరీ కూడా కావాలని అడుగుతున్నారు, లైబ్రరీ రూమ్ కూడా డెవలప్ చేస్తాం. దాంట్లో బుక్స్ గిక్స్ ఇవన్నీ పిల్లలు చదువుకోవడానికి వాతావరణం. ఈరోజు నాకు ఆనందం వేసిందంటే ఇంతమంది పూర్వ విద్యార్థులు ఈరోజు ఈ కాలేజీ అంటే దీన్ని కొంచెం రెనోవేషన్ చేయాలనే ఉద్దేశంతో అందరు ముందుకు, నారాయణ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ చాలామంది ఇప్పుడు పేర్లు చెప్తున్నారు. సో అందరు ముందుకు రావడం చాలా గొప్ప విషయం. అది ప్రతిదీ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈరోజు మనం మంచి మంచి స్థానాలలో ఉన్నాం. ఇప్పుడు అన్న పిల్లలకు చదువుకుంటే నెక్స్ట్ పిల్లలకు ఒక స్కాలర్షిప్ ఇవ్వడం, దాంట్లో మిగతా వాళ్ళం కూడా మేము కూడా పార్టిసిపేట్ అవుతా అనడం. సో ప్రతిదీ ప్రభుత్వం మీద ఆధారపరచాలి. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ స్టేజ్ మీద, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అవునా, చాలామంది ఉన్నారు, మన డిఆర్డి ఆఫీసర్ ఉన్నాడు, ఇంకా ముందర స్టేజ్ ముందర కూడా చాలామంది ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. సో అందరం కూడా తలా వంతు మనం చేస్తే 10 మంది కలిపితే పెద్ద పనేం కాదు. మొన్న నాకు ఒక విచిత్ర అంటే ఒక ఎక్స్పీరియన్స్ అయింది నాకు కూడా. మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి అనూహ్యంగా, అనుకోకుండా. దానికి కొంత సాయం చేయాలని అనుకున్నాం. ఇది ఎందుకు అది వచ్చిందంటే 2009లో వరదలు వచ్చినప్పుడు మనకేం పెద్ద వర్షాలు లేకపోయినా కూడా శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు నిండిపోవడం, అంటే అనుకోకుండా దాదాపు 20-25 లక్షల క్యూసెక్కులు నీళ్ళు రావడంతో కర్నూలు సిటీ మునిగిపోయే వాటర్ అంతా ఇట్లా వచ్చేసి పోతిరెడ్డిపాటు దగ్గర తెగిపోయి ఎక్కువ వాటర్ వచ్చేసి దాదాపు 2-3 లక్షలు మన నిప్పులవాగు అంటే మా ఊరు ముందర కానీ ఇవన్నీ కూడా పారడం. బండి ఆత్మకూరు వెలుగోడు ఆత్మకూరు ఎఫెక్ట్ కాలేదు, కొంత పావులపాడు మండలం కింద
వరకు కూడా ఈ వరదలు మనం ఇబ్బంది పడడం కూడా జరిగింది. అంటే మనకు వర్షాలు లేకుండా వరదలు వచ్చినాయి. ఆ రోజు చాలా మంది దాతలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన ప్రాంతాలు అంటే మనం ఎఫెక్ట్ అయిన ఏరియాల్లో కూడా చాలా మంది సాయం చేశారు అడగకుండా. సో అందుకు విజయవాడలో మనం వరదలు వస్తే మనం కూడా మన వంతు సాయం చేయాలని చెప్పేసి ఒక్క చిన్న సంకల్పం చేసుకుంటేనే దాదాపు 2,34,00,000 రూపాయలు మన నియోజకవర్గంలో ఇచ్చారు. హైయెస్ట్ ఇన్ ద స్టేట్. చాలా గర్వపడుతున్నా. 175 నియోజకవర్గాలలో శ్రీశైలం నియోజకవర్గం నుంచి 2,34,00,000 రూపాయలు ఇచ్చాం. మీ అందరి సహకారంతో చాలా మంది మొత్తం నియోజకవర్గం దాతలందరూ కూడా చాలా సాయం చేశారు. సో అట్లా ప్రతిదీ అనుకుంటే సంకల్పం మంచిగా చేసుకుంటే సాధ్యం కాంది ఏది ఉండదు. కానీ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేజర్ పార్ట్ రోల్ చేయాలి. మీరు చేయగలిగిన సహకారాలు మీరు చేయండి. ప్రభుత్వం తరఫున మేము చేయగలిగిన చేస్తాం. ఇందాక రాంపులారెడ్డి అని చెప్పినట్టు మనమంతా కూడా గ్రామీణ ప్రాంతాలు చాలామంది ఈ రోజు కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి పని చేసుకుంటే కుటుంబాలు అనేకం ఉంటాయి. ఈరోజు కూడా వాళ్ళ పిల్లలు ఈరోజు చదువుకొని పైకి వస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే మళ్ళీ చాలా కార్యక్రమాలు మన నియోజకవర్గంలో ఈరోజు ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతోనే చాలా మంచి కార్యక్రమాలు చేసాం. అంటే గతంలో రామారావు గారు పోతిరెడ్డిపాడు, బానకచెర్ల, వెలుగోడు రిజర్వాయర్ ఆ ప్రాంతం అంతా కూడా ఇరిగేషన్ అయ్యి రైతులంతా కూడా బాగా బ్రహ్మాండంగా పంటలు పండించుకొని ఆత్మకూరు మండలం కూడా చాలా వెనుకబడి ఉండింది. సో ఇది కూడా చేయాలని చెప్పేసి సిద్ధాపురం ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు పోయినసారి నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు దాన్ని కూడా పూర్తి చేసినాం. ఈరోజు 23,000 ఎకరాలకు నీళ్లు పారుతా ఉంది. రైతు బాగుంటే వాళ్ళ పిల్లలను ధైర్యంగా చదివించుకోగలడు. లేకపోతే అప్పులు చేసినా కూడా దిద్దుకోలేని పరిస్థితులలో వాళ్ళు ఉంటారు. ఈ రోజు కూడా ఇంకా చాలా కుటుంబాలు వెనుకబడి ఉన్నాయంటే ముందు రైతు బాగుండాలి. సో దానికోసమే కష్టపడి ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసినాం. దాన్ని ఇంకా కొంత రెనోవేషన్ కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, చేస్తాం. ఇంకా కాలువలు చేయాలి. అంటే రైతుకి ఎంత మనం చేయగలిగితే వాళ్ళ పిల్లలను వాళ్ళు బాగా చదివించుకొని ధైర్యంగా ఎకరా 50,000 రూపాయలు ఉండేది అంటే మనం ఊహించలేం. సిద్ధాపురం కింద ఈరోజు 23,000 ఎకరాల్లో ఎకరా 50,000 మ్యాక్సిమం 1,00,000 రూపాయలు ఉండేది. ఈరోజు 15 లక్షల రూపాయలు మినిమం ఉంది ఎక్కడికి పోయినా కూడా. అంటే ఒక 2 ఎకరాలు ఉండే రైతు కూడా ధైర్యంగా వాళ్ళ పిల్లలను చదివించుకోగలడు. వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా. సో అందుకే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. ఇప్పటికి కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం తప్పకుండా ఈ ప్రభుత్వంలో. ఈరోజు ఇంకొక మంచి శుభవార్త, స్కూల్లో ఏదైతే మనం బీద విద్యార్థులు అంటే గవర్నమెంట్ స్కూల్స్లలో పేద విద్యార్థులు చదువుకుంటారు కాబట్టి ఇళ్ళకాడ తల్లిదండ్రులు పనులకు పోతే ఇబ్బంది పడతారు, భోజనం చేయాలంటే ఇబ్బంది అని మిడ్ డే మీల్ స్కీమ్ స్కూల్స్లో మాత్రమే ఉండేది. ఈ రోజు నుంచి కళాశాలల్లో కూడా మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచే స్టార్ట్ చేసినారు. ఇది మన విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారి ఐడియాలో నుంచి వచ్చింది. ఈ రోజు ఆ కార్యక్రమం కూడా ఉంది. పాపం ఇప్పటికే పిల్లలు ఆకలి కొంటుంటారో మాకు బాధ అవుతా ఉంది. ఈ కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఆకలి అవుతుంటుంది. పాపం ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, షుగర్ పేషెంట్లు కూడా ఉంటారు. తొందరగా కార్యక్రమం కానీ నేను రావడం లేట్ అనిపించింది. 11 అన్నారు కాబట్టి 10కి చెప్పారు, మళ్ళీ 11 చెప్తే నేను లేట్గా వచ్చిన. లేకపోతే నేను 10 గంటలకే రెడీగా కూర్చోయినా. ఎందుకంటే ఇక్కడ మిగతా కార్యక్రమాలు పొలిటికల్ కార్యక్రమాలు అంటే మాకు ఒక అర్ధగంట గంట అటు ఇటునే నడుస్తాయి. ఇక్కడ ఉండేదంతా ఉపాధ్యాయులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, అవునా, అందరూ ఉంటారు. మళ్ళీ లేటుకు పోతే బాగుండదు. మనము పొలిటీషియన్స్ అంటేనే ముందు ఒక అభిప్రాయం ఉంటుంది రాజకీయ నాయకులు అంటేనే. సో ఇది మంచిది కాదని మేమైతే టయానికి కూర్చున్నాం, కానీ 11కి రావంటే లేట్ అయింది. సో వాళ్ళు కూడా భోజనం చేయాలి, ఇప్పుడు పిల్లలు కూడా భోజనం చేయాలి, మనం భోజనం చేయాలి, అందరం కూడా భోజనం చేయాలి. దయచేసి మిమ్మల్ని అంతా నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ప్రాంతం ఎన్ని దానాల కన్నా విద్యాదానం చాలా గొప్పది. మనకి ఎన్ని ఆస్తులున్నా కరిగిపోతాయి, అవునా, ఎంత పెద్ద పదవులున్నా పోతాయి, విద్య మాత్రం పోదు, గుర్తుపెట్టుకోండి. అది శాస్త్రంగా మనం చచ్చినప్పుడే పోవాలి. సో దాన్ని డెవలప్ చేయడానికి మనమందరం కూడా మన వంతు ప్రతి ఒక్కరము సహాయంగా చేసుకోగలిగితే మన ప్రాంతం నుంచి కూడా మంచి, ఇప్పుడు మీరు ఏ రకంగా అయితే సుశక్తితో అంటే విద్యను బోధించే అధ్యాపకులు నేర్చుకొని కష్టపడి ఏదైతే పైకి వచ్చారో, కానీ ఆ రోజు సహాయ సహకారాలు అందించడానికి అన్ని కుటుంబాలు కూడా అంతంత మాత్రమే ఉండేటివి. ఈరోజు ఇంకా అందించడానికి అంటే వ్యాపారపరంగా బాగా పికప్ అయినారు, మంచి మంచి అధికారులు ఉన్నారు. ఇప్పుడు రాంపులారెడ్డి గారు, మన గురునాథం సార్, వీళ్ళు అనుకుంటే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీ లెవెల్లో వాళ్ళ స్నేహితులు చాలామంది ఉంటారు. సో వాళ్ళు మనం అందరం కూడా సహకారం ఇచ్చి
ఒక 100 మంది కానీ చెప్తే కనీసం ఒక ఇద్దరు ముగ్గురు మన ప్రాంతం నుంచి తయారవుతారు. ఆ ఇన్స్పిరేషన్ అనేది ముందు కలిగి మీరందరూ కూడా సహకారం అందించాలి. మా వంతు కూడా ఖచ్చితంగా సహకారం ఇస్తాం తప్పకుండా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించిన మొత్తం కళాశాల యాజమాన్యానికి, ఇంతమంది పూర్వ విద్యార్థులు, ఇంతమంది పెద్దల మధ్యలో కూర్చోవడానికి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. అన్న మీద మాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఒక అమ్మాయి చిరంజీవి భావి నెక్స్ట్ కార్యక్రమంలో ఇది ఈ గోదా కళ్యాణం గురించి శ్రీ అపర్ణ దీపిక దీని గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ చేయమ్మా. అపర్ణ సత్యనారాయణ సార్ అమ్మ రండి అమ్మ. అమ్మాయి అమ్మ అవ్వ తాత సార్ ప్లీజ్ కమ్. అమ్మా రండమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలందరికీ ధన్యవాదములు. ఈ ఎండిఎం ఫిజిక్స్ ల్యాబ్ దగ్గరికి వెళ్ళాలి. స్టూడెంట్స్ మన స్టాఫ్ అందరూ కొద్దిగా ఫిజిక్స్ ల్యాబ్ దగ్గర, మిగతా ప్రముఖులందరూ వేదిక మీద ఉండవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. తదుపరి గోదా కళ్యాణ ఘట్టం, ఇది పెద్దలందరూ కూడా తిలకించాలని కోరుచున్నాము. ఇది ఎందుకంటే ఈ ధనుర్మాసంలో వాలంటీర్ పిల్లలందరూ ఒకసారి వేదిక మీద ఉన్న చైర్స్ కదిలించాల్సిందిగా కోరుచున్నాము. ఫస్ట్ వాళ్ళని చూసుకోమని స్వామి సార్ వాలంటీర్స్ స్టేజ్ మీదకి రండి. వాలంటీర్స్ రండమ్మ ఇక్కడికి. బాయ్స్ వాలంటీర్స్ రండి. వాలంటీర్ బాయ్స్ వచ్చి ఇక్కడున్న థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫస్ట్ బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ మాకు అందించిన సహకారం మరవలేనిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలందరూ చైర్లలో కూర్చోవలసిందిగా సార్. ఒక్క గోదా కళ్యాణం చూసిన తర్వాత భోజన విరామం ఉంటుంది. ప్లీజ్ సార్ మీరెవరు చైర్ల నుంచి కదలొద్దండి. ఈ నృత్య రూపం చాలా బాగుంటుంది. దయచేసి కూర్చోండి ప్లీజ్.
ఒక 5 మినిట్సే ఉంటుంది సార్. పెద్దలు కూర్చోండి. సార్ గారు కూడా మన కోసం వెయిట్ చేస్తామన్నారు. రాజన్న గారు కూడా ఇక్కడ కూర్చుంటున్నారు. ప్లీజ్ దయచేసి అందరు కూర్చోండి. సార్ పెద్ద రూతకము ఇంత గొప్పగా ఉంటుంది, మీరు చూసి తీరాలి. మా గోదా కళ్యాణం వాళ్ళు అందరూ నిలబడండి, రండి, పైకి రండి. అన్ని రెడీ ఉన్నాయి. అన్న రెడీ ఉంది కదా అమ్మా, అన్న ముందరకు జరగండి, ముందుకు జరగండి. ఇంకా అందరు కొద్దిగా స్టేజ్ క్లియర్ చేస్తాం సార్. సమస్త ప్రజానీకానికి, భగవంతునికి, తల్లిదండ్రులకి, గురువుకి అందరికీ ప్రణామం చేసిన తర్వాతనే ప్రారంభమవుతుంది. స్టార్ట్ చేయండి అమ్మా. ఎన్నికి రానా నువ్వు చేతులు పెడితే అందరు గడ్డం కాదు. ఇది ఎక్కువ ఇది ఎక్కువ. Thank
ఈ నృత్యంకి వీటికి సేవ చేసినందుకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డు వచ్చింది సార్ నాకు. అది నాకు అక్కడ ఎంత సంతోషం అనిపించిందో, మన ఊర్లో మన వాళ్ళ ముందర చేపించినందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది సార్. చాలా ధన్యవాదాలు సార్. పిల్లలు చాలా కష్టపడినారు సార్. వాళ్ళకందరికీ అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గోదామాత యొక్క ధనుర్మాసం ఎంత సేవ చేసినా కళ్యాణ ఘట్టం చూస్తే అంత మంచిది అంటారు. ఎందుకంటే ఆమె మనకిప్పుడు పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి వారి యొక్క కళ్యాణ ఘట్టాన్ని ఎవరైతే తిలకిస్తారో వారికి సుఖ సంపద. థ్యాంక్ యూ అమ్మా అపర్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవన వేయిక పావనమౌగాక. సగలే నవరత్న కాంతి నీరాజను సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోలే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామమంత్రమే తారకం భవిష్యత్తు ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవన వేయిక పావనమౌగాక. శాంతుల సంపదలిరుగాక
ఇప్పుడు అందరూ వెళ్ళి భోజన విరామం ఒక అర్ధగంట సేపు తీసుకొని మంచిగా భోజనం చేసి మళ్ళా వచ్చి ఇక్కడ కూర్చోవాలని అందరినీ కోరుకుంటున్నాము. పెద్దలందరి మేడం మేడం వస్తేనే ఏం చేశానంటే నేను ఎక్కడ చదువుకున్నానో బాటనీ నేను బైపీసీ స్టూడెంట్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్ళాను. అక్కడ నేను ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన చోట ఒక ఫోటో కూడా తీసుకున్నాను. బాటనీ ప్లస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ తీశాను. ఇక్కడ పరిస్థితి ల్యాబ్ లేదో సరిగా లేదని ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్ కోసమని, కాలేజీ డెవలప్మెంట్ కోసమని నేను 1,116 ఈ దానం ఇవ్వాలనుకున్నాను. నేను ఇక్కడ చదివి MBBS చేసి నేను ఇప్పుడు MS చేసి ప్రొఫెసర్గా నల్గొండ మెడికల్ కాలేజ్లో ఉన్నాను. ఈ స్టేజ్ మీద ఇందాక ఉన్న అందరూ చెప్పారు. నేను ఒక 2 నిమిషాల్లో మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ చెప్పారు అందరు మంచిగానే. డిపెండింగ్ ఆన్ స్టూడెంట్ టీచర్ని బట్టి ఉంటుంది. టీచర్లు అంతా ప్రిన్సిపల్ మీద ఆధారపడుతుంది. ప్రిన్సిపల్ విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్ దిస్ వన్. ప్రిన్సిపల్, టీచర్లు, స్టూడెంట్స్ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటే ఇక్కడ కావాల్సింది నీకు కావాల్సింది టార్గెట్. ఎవరి స్టూడెంట్ మన బ్యాచ్లో ఒకరు ఇద్దరు, ఈచ్ బ్యాచ్ నుండి 2, 3, 4 ప్రొఫెషనల్ కోర్స్ పోతుంటారు. మేము అప్పుడు మాత్రం ఇప్పుడు ఎక్కువ రావాలి, కనీసం 15 మంది బ్యాచ్లో వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. తర్వాత దానికి కావాల్సింది టార్గెట్. టార్గెట్ కావాలంటే నువ్వు దాన్ని ట్రీట్ చేయాలి. దాని టార్గెట్ పెట్టుకోవడమే కాదు, దానికోసం నువ్వు పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలా. తర్వాత దాని గురించి సక్సెస్ఫుల్ కావాలనుకున్నావు అనుకో, దాన్ని నీకు రెగ్యులారిటీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి. సిన్సియారిటీతో అప్పుడే నువ్వు సక్సెస్ కావాలి. ఏం పెట్టుకోవాలా, టార్గెట్ చేయాలా, సిన్సియారిటీ ఉండాలా, రెగ్యులారిటీ ఉండాలా. ఇవన్నీ ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావని చెప్పాలనుకుంటున్నాను. అది విషయం. ఈ అవకాశం ఇచ్చిన ఈ మిత్రులకు, సీనియర్స్కు, జూనియర్స్కు సభాముఖంగా నమస్కారం తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సాంబశివారెడ్డి సార్కి మన కాలేజ్ తరఫున ఒక చిన్న సన్మానము. థ్యాంక్ యూ సార్. సాంబశివారెడ్డి గారికి ఐ స్పెషలిస్టు ఇక్కడ సన్మాన కార్యక్రమం ఉంటుంది. సార్ ప్రారంభమై వందనం అభివందనం. ఆత్మకూరు కళాశాలకు వందనం అభివందనం. ఆత్మకూరు పింఛం విప్పిన వెలిగి మల్లె తొలకరి జల్లుల మేఘం మల్లె అలజడి హృదయం మాడిన కూచిపూడి రంగుల
దిద్దిన బొమ్మకు మళ్ళీ కవితలు వద్దిన పుస్తకమల్లే సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారో ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపే కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువ గానం తీయక పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం మధురము కదా ప్రతొక నడక నీతో కలిసేలా తరగని కథ మనదే కనుక మనసు మురిసినిలా ఉసురేమో నాదైనా నడిపేది నీవుగా కసురైనా విసురైనా విసుగైన రాదుగా పింఛం విప్పిన నెమలికి మళ్ళీ తొలకరి జల్లుల మేఘం మళ్ళీ అలజడి హృదయం మాడిన కూచిపూడి రంగుల దిద్దిన బొమ్మకు మళ్ళీ కవితలు వద్దిన పుస్తకమల్లే సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారో ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపే కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువ గానం తీయక పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం ఏదో సంగీతమే హృదయమున ఎంతో సంతోషమే క్షణములో గాలో తేలిన భ్రమే తిరిగిన వింది ప్రాయమే ఏదో సోడి విని హక్కుమని తిరిగాలేను అని నిరుపురాలు వస్తున్నావని మరుపులో జారి ప్రాయమే నీ పేరే పలికినదో ఏ మగువైనా తగువేనా నీ గాలే తాకినదో చిరుగాలైనా చంపేనా హెచ్చరిక చేసినా నీకు నీడైగెనా వెన్నెలను నిన్ను వదలమని వైరం ప్రతి నిమిషమునా హక్కులివి నాకు మాత్రమవి సొంతం ఇలా నీ పైన మధురము కదా ప్రతొక నడక నీతో కలిసిలా తరగని కథ మనదే కనుక మనసు మురిసినిలా పింఛం విప్పిన నెమలికి మళ్ళీ తొలకరి జల్లుల మేఘం మళ్ళీ అలజడి హృదయం మాడిన కూచిపూడి రంగుల దిద్దిన బొమ్మకు మళ్ళీ కవితలు వద్దిన పుస్తకమల్లే సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారో ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడో పక్కకు జరిపి కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువ గానం తీయక పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం आरा से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू आरा से प्यारू अंदम तन ऊरू दिल मांगे मोरू ती प्रेमे वेरू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे
असो हिंदू फौज दळपती नेताजी अखंड भरत जाति कन्न मरो शिवाजी सायुध संग्राम में न्यायमणि स्वतंत्र भारतामणि मन स्वर्गमणि ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు గగన సిగల గెగశ్రీకను మరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే యువతాదల కన్నది ఈ దేశం ఫలితాతుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని మనం ముందుగా సన్మానం చేసుకుంటాము. ఫస్ట్ బ్యాచ్ ప్రసాద్ సార్ అందరు వచ్చినట్టునా రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనము వేదిక పైన ఒక్కొక్కరిని పేరు పేరున మనం ఆహ్వానం పలుకుతున్నాము. మీరు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. రండి సార్, ప్లీజ్ రండి, అందరు రండి సార్, అందరు రండి. డాక్టర్ సార్ వి ప్రసాద్ సార్, ఉమా మహేశ్వర శర్మ సార్, లక్ష్మీనారాయణ శాస్త్రి సార్, సత్యనారాయణ సార్, యు నరసింహుడు సార్, ఎన్ అంబిరెడ్డి సార్, విఎస్ రహమతుల్లా, పి సాయి కృష్ణమూర్తి, రఘురామిరెడ్డి సార్, బాలసుందరం సార్, డి నాగేంద్రుడు సార్, శ్రీమతి హైమావతి, శ్రీమతి సుభద్రమ్మ మేడం, శ్రీమతి రాజేశ్వరి మేడం. ప్లీజ్ అందరూ డాన్స్ మీద కూర్చోండి సార్. రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎన్ మురళీకృష్ణ సార్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ ఫస్ట్ బ్యాచ్ వారికి సార్ ద్వారా సన్మానం చేస్తే మాకు కూడా ఒక మంచి గౌరవం దక్కుతుందని మేము అనుకుంటున్నాము. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ డయాస్. క్లాప్స్. సారీ సార్, వాళ్ళు రేపు వస్తున్నారు. సాయిబాబా చూడు, ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, నెక్స్ట్ డాక్టర్ రామయ్య సార్, ప్లీజ్ సార్. నరేష్ సార్, శ్రీనివాసరెడ్డి సారు, మీరు మొబైల్ బంద్ చేసి పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్ సార్, కమాన్. డాక్టర్ రామయ్య సార్ గారికి మన స్టాఫ్ ప్రిన్సిపల్ సార్ తీసిపెట్టుకోండి సార్. మన స్టాఫ్, లేడీ స్టాఫ్ అందరూ డాన్స్ మీదుగా రావాల్సిందిగా కోరుచున్నాం. శివశంకర్ రెడ్డి సార్ ఎక్కడున్నా డాన్స్ పైకి రండి. జెంట్స్ స్టాఫ్ నాగవేంద్ర, మీరు ఫోన్లు బంద్ చేయండి సార్. కొద్దిగా వెడల్పుగా నిలబడండి సార్, వాళ్ళు ఫోటోలు బాగా కనపడాలా. ఫస్ట్ బ్యాచ్ ఇది మెమొరీ సార్, గెస్ట్ల మీద పడవద్దండి. వై రామకృష్ణారావు సార్, బిఎస్ఎన్ఎల్ సార్. స్టాఫ్ అందరూ రండి దగ్గరికి. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ రెడీ. మంచి సాంగ్ పెట్టాను.
నెక్స్ట్ కృష్ణారెడ్డి సార్. కృష్ణారెడ్డి సార్ గారికి మన సలీం సార్ షాల్వా. నెక్స్ట్ సుబ్బారాయుడు సార్. మనకు వీళ్ళు ఫస్ట్ బ్యాచ్. థ్యాంక్ యూ సార్. కృష్ణారెడ్డి సార్, ఏమంటే మీరు సుబ్బారెడ్డి సార్ ముందుంటారని పిలిచినాం సార్. సుబ్బారెడ్డి సార్కి నరేష్ గారు షాలతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. వేసేయండి. ఏమంట ఊరి ఫీలింగా? సుబ్బారెడ్డి సార్ మీ శిష్యుడు ఎవరో ఉన్నారు, ఆణిముత్యం. ఉన్నాడు, మా కాలేజీ ఆణిముత్యం. రైట్. నెక్స్ట్ సుబ్బారెడ్డి సార్. సుబ్బారెడ్డి సార్కి ఆయన ప్రియ శిష్యుడు మా జూనియర్ కాలేజ్ లెక్చరర్ తాయన్న గారు సన్మానిస్తారు. భద్రం సార్, నిదానం నిదానం. నెక్స్ట్ శాంసంగ్ బాబు సార్. నెక్స్ట్ పివి చంద్రశేఖర్ సార్. సార్ రైట్ సార్, దగ్గర సార్. శాంసన్ బాబు సార్. టి శాంసన్ బాబు సార్. చంద్రశేఖర్ సార్. నెక్స్ట్ అహ్మద్ హుసేన్ సార్. అహ్మద్ హుసేన్ సార్ రండి. శాలువా మొమెంటైజ్ తీసుకురమ్మా. అరే బాబు వాళ్ళకు. రామకృష్ణుడు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాజేశ్వరి మేడం గారు. మేడం కూర్చోండి, మీరు సార్ అయినా అల్తాఫ్ సార్. సార్ సార్ రాజేశ్వరి మేడం గారు. మేడం గారు రిటైర్డ్ టీచరు. ప్లీజ్
కమ్ టు మేడం. సైడ్ ఉండా అయిపోతుంది పల్లె ఏముండదు రేపు అయిపోతుంది ఇంకా కె మల్లారెడ్డి సార్ ఈ శాలువతో మళ్ళీ వాళ్ళకు యవ్వనం ముట్టిపడుతున్నట్టుంది. సార్ మీరు వేరే విధంగా భావించవద్దు, కొద్దిగా ఉత్సాహాన్ని రేపొద్దడం కోసం ఈ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ పెళ్లి సార్ ఇక్కడ ఉన్న దయచేసి పెద్దలందరికీ మళ్ళీ పెళ్లి చేయాలనే కోరిక ఉన్నా కానీ వాళ్ళ పిల్లలు ఒప్పుకోరు సార్. మేడం వాళ్ళు ఒప్పుకోరు సార్. మేడం వాళ్ళకి ఏదో నగా నట్రా కొన్నిచ్చి తీసుకుందాం. 100% సార్, 100%. అబ్బో ఇంకా పవర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇల్లు ఇదంతా కూడా వైట్ సీలింగ్ వేయాల్సి ఉంది, గ్యాప్ లేకుండా దిగులు లేకుండా. లక్ష్మీనారాయణ సార్. లైటింగ్ కరెక్ట్ వేస్తుంటే లైటింగ్ కరెక్ట్ ఉండాలి. సార్ నరసింహుడు సార్, నరసింహుడు సార్ రండి. అంబిరెడ్డి సార్. థ్యాంక్ యూ. సారీ సార్, సారీ. ఇల్లు కడుతున్నందుకే కొత్త ఇల్లు. సార్ సాయి కృష్ణమూర్తి సార్. సార్ రెడీ సార్. రఘురామరెడ్డి సార్. రఘురామరెడ్డి సార్. రేపా ఈరోజు ఎప్పుడు నాగేంద్రుడు సార్ ఉన్నారు. హైమావతి మేడం సార్. ఒకరు ఎవరెవరు కొద్దిగా టిక్ చేసుకోండి, ఇచ్చేస్తాం. సుభద్ర మేడం, రాజేష్ మేడం అయిపోయింది. గోపాల్ రెడ్డి నేను ఇస్తాను, ఒకసారి టిక్ చేసుకోండి. మీద పడద్దండి గెస్ట్ల మీద. గోపాల్ రెడ్డి సార్, గోపాల్ రెడ్డి సార్. నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ ప్రసాద్ సార్. ఎక్కడున్నారు? పిలిచండి సార్, త్వరగా పిలిచండి సార్ ప్రసాద్ సార్ని. మురళీకృష్ణ సార్. ప్రసాద్ సార్ ఇక విజయాల వెనుక మీరు ఉన్నారని మాకు ఇప్పుడే తెలిసింది. లేదు సార్, మేడం గారు పర్మిషన్ ఇస్తే ప్రసాద్ సార్కి పెళ్లి చేస్తాం. మురళీకృష్ణ సార్ రండి. మేడంని పిలుస్తుంటే ప్రసాద్ సార్ నవ్వులు
విరబూస్తున్నాయి. మేము మా స్టాఫ్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మురళీకృష్ణ సార్ రండి. మేడం సుజాత మేడం కొద్దిగా ఈ సైడ్ రండి. కవిత మేడం, రేష్మా మేడం రండి. ఎవరున్నారు? ఫోటోలు వెడల్పుగా రానివ్వండి. ఈ సైడ్ రండి మేడం. మా బిల్డింగ్ పైన ఉన్న అన్ని డోర్లకు ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ మా కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నవ్వండి సార్ ప్రసాద్ సార్. ప్రసాద్ సార్ పక్కన సింహం మా మేడం గారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నవ్వులు లేవు. వాళ్ళ నవ్వులన్నీ హరించుకుపోయినాయి. మేడం సారీ మేడం, సారీ మేడం. మేడం కళాశాలకు మొన్న ఇటీవలనే దాదాపు 50,000 ఖర్చు పెట్టి 2 రూములకు డోర్స్, తర్వాత కిటికీలు అన్ని బిగించడం జరిగింది. తర్వాత కరివేర గ్రామంలో చాలా స్కూల్స్ అయితేనేమి, టెంపుల్ మరియు గ్రామ ఏ బ్యాచ్ కైనా గుర్తుంటాడు. పలాని బ్యాచ్ అని లేదు. 70 బ్యాచ్ల వరకు 74లో కాలేజీ ఫస్ట్ పూర్తి, సప్తేష్టి, వన్డేష్టి ఇవన్నీ జరుపుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాము. శతాయుష్మాన్ భవ అని తెలుస్తూ ఉన్నాము. ఈ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా సార్ శతాయుష్మాన్ భవ. సార్ ఇవి కూడా కొద్దిగా డయాస్ కొద్దిగా క్లియర్ చేస్తారు. సారు సింగిల్ గా వచ్చి తెలియని వ్యక్తిగా కూర్చొని ఉన్నాడు. రండి సార్, పార్ట్నర్ గారు సార్, వెల్కమ్ సార్. మీకు 65 అయినా 51 ఉన్నట్టున్నారు సార్. ఓకేనా? ఓకే చెప్పేసి సార్ రెడీ సార్. ఓకే చెప్పండి. ఫోటో తీయరా. ये प्रिंसिपल सर एప్పుడు స్టడీ చేస్తూనే ఉంటాడు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఉద్దేశించుకొని మనకు సహాయ సహకారాలు ఇచ్చిన వెంకటేశ్వర్లు, తర్వాత సాయిబాబాని కూడా స్టేజ్ మీదకి రాస్తున్నాం వాళ్ళని సన్మానం చేసుకోవడానికి. వెంకటేశ్వర్లు సార్, సాయిబాబా రండి. దాదాపుగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయంలో మనకు కళాశాల ప్రిన్సిపల్ గారు మరియు స్టాఫ్ అందరూ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నారు.
మేడం రండి మేడం. ఫోటోగ్రాఫర్ సార్ 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 ఐదు నుంచి 77 వరకు చదివినటువంటి మిత్రులు పెద్దలు అందరూ డాన్స్ దగ్గరికి రావాల్సిన కోరుతున్నారు. సభలోని పెద్దలందరికీ నమస్కారాలు, నాకంటే చిన్నవాళ్ళందరికీ ఆశీర్వాదాలు. మేము ఈ కాలేజీలో చదివి ఇక్కడ ఈ రకంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని వచ్చినందుకు ఇంతమందిని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు మమ్మల్ని చాలా ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి అట్లాగే అనిపిస్తుంది, కానీ మా అమ్మ నాన్నగారు మమ్మల్ని చాలా బాగా పెంచారు. మేము 5 మంది ఆడపిల్లలము అని అందరినీ కూడా హాస్టల్స్లో ఉంచి ఇక్కడ ఇంటర్ అయ్యాక డిగ్రీకి హాస్టల్స్లో ఉంచి చదివించారు. మా దురదృష్టము తల్లిదండ్రులు ఇద్దరిని ఒకేసారి పోగొట్టుకున్నాము. లాస్ట్ జనవరిలో మా అమ్మ పోయినారు, అక్టోబర్లో మా నాన్నగారు పోయారు. మా నాన్న పేరు అందరికీ ఇక్కడ తెలుసు. దాదాపు డాక్టర్ శివయ్య అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆ వయసుగా వాళ్ళు. ఈ కాలేజీకి మా అమ్మకి చదువు అంటే చాలా ఇష్టం. మా అమ్మకు చదువు అంటే చాలా ఇష్టం. తనకు అసలు భిన్నాలు లెక్కలు రాకపోతే మా దగ్గర చెప్పించుకుని మా చెల్లెలకు నేర్పించింది. అంత చదువు మీద మా అమ్మకి ఇష్టము. కాబట్టి మా నాన్న ఈ ఊరికి ఒక డాక్టర్గా సేవ చేశారు. వాళ్ళిద్దరి పేరుతో మేము ఈ కాలేజీకి, మేము చదివిన కాలేజీకి ఒక చిన్న అవకాశం మాకు దొరికింది చేయడానికి. దానికి చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ కాలేజీలో చదివే పిల్లలందరూ ఎంతో పెద్ద పెద్ద స్థితికి వెళ్ళారు. ఇప్పుడు చదివే పిల్లలు కూడా అదే స్ఫూర్తితో మంచిగా చదువుకుని కాలేజీకి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడమ్స్. ఈ గోల్డెన్ జూబ్లీలో మరి మేడం గారు తన్మయత్వంతో చదువు విలువ చెప్పినారు. ఆనంద బాష్పాలు వచ్చినాయి. మాకు నెల నుంచి వస్తూ ఉన్నాయి. ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు, సార్ అంటున్నారు, మద్రాస్ అంటున్నారు, పాలిన్ అంటున్నారు, ఢిల్లీ అంటున్నారు. మరి ప్రతి చోట మరి మాకు ఈ అడుగు అడుగున ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఫోన్ చేసి సార్ మరి మీరు తగ్గుతున్నారు, ఉత్సాహం తగ్గింది, మన కాలేజీకి గోల్డెన్ డైమండ్స్ ఉన్నారు, జూబ్లీ డైమండ్స్ ఉన్నారు, ఆర్నమెంట్స్ ఉన్నారు, కాబట్టి ఏం ఇబ్బంది పడొద్దని చెప్పేసి మరి మొత్తం ఈ విధంగా విచారణతల్లి పులకించిపోయింది. మీరు ఎప్పుడైనా వస్తే మళ్ళీ రండి మేడం, మేము దేవతాములు మళ్ళీ ఆహ్వానిస్తాము. మాకు సరస్వతి, లక్ష్మి, పార్వతి కుమారి వచ్చినారు, సంతోషం మేడం. శుభం మేడం. కానీ ఉదయం 9 నుంచి కూడా ఇంత కూర్చొని మేము పుష్ప 3 అని నిరూపించినారనమాట. ఇది ఆత్మకూరు చరిత్ర. ఫ్యాన్లు లేకపోయినా ఉక్క పెడతా ఉన్నా, దాహం వేస్తా ఉన్నా కదిలిన వాళ్ళు లేరు. కాబట్టి మీ అందరికీ మీ ఓర్పుకి నా యొక్క కృతజ్ఞతలు మళ్ళీ మళ్ళీ తెలుపుకుంటూ ఇది 6 వరకు కొనసాగుతూ ఉంటుంది. మరి అందరూ కూడా దయచేసి ఉండండి. రేపు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. మనం విజయం దిగ్విజయం 2 days 25 days జరపలేన్నారు కాబట్టి 2 days జరుగుతూ ఉంది ఈ ఊర్లో. అది నాకైతే చాలా ఆనందంగా అద్భుతంగా ఉంది. సరే మరి మన సార్ గారికి వీళ్ళంతా కరివెన డైమండ్స్, మనకి ఇప్పుడు 5 members, ఇంకా ఎంతమంది ఉన్నారో రాలేదు. మన రవి సార్ వాళ్ళ పుట్టిన ఊరుకు జన్మ సార్థకత అయింది అని చెప్పేసి అంటున్నాను. మరి ఆ వీరబ్రహ్మం సారు, రైట్ సార్. This kind of inspiration for me, I never expected, because
my friends are not attend to this meeting. Tomorrow they are attend. రేపు వాళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళతో పాటు నేను వస్తాను. ఈరోజు నాకు అంత ప్రియారిటీమైన కొలీగ్స్ వీళ్ళు. ఇప్పుడు నేను రీసెంట్లీ రిటైర్డ్ April 24th. I am nearly 40 years working as a chemistry lecturer surrounding Kurnool district. So I am recently retired. That's why I am attended for enthusiasm for attending this function. So happy. I am very, very happy to thank to all and everybody. Okay, thank you very much, sir. Thank you, sir. సార్ గారు మరి వెల్కమ్ సార్, బిగ్ క్లబ్ సార్. ఇదైతే మనకు కల్చర్ యాక్టివిటీ ఉంటుంది. మరి ఇస్రోలో పనిచేయాలంటే ఆకాశంలో పనిచేసినట్టు అన్నమాట. మరి అక్కడి నుంచి దిగువచ్చినట్లుగా మేము భావిస్తూ ఉన్నాము. వెల్కమ్ రబ్బాని సార్, గ్రాండ్ వెల్కమ్ సార్. లాస్ట్ అపేర్ హీరో, వైట్ అండ్ వైట్ డైమండ్ సార్. చూడండి. ఓకే, మీకు ఏంటో బాగా కింద పడతాం, అందరూ కింద పడతాం, మళ్ళీ కింద పడతామంటే ఇద్దరు పడతారు. మ్యాచ్ బ్యాక్స్ అంతా కవర్ అయిందా? కవర్ అయిందా మొత్తం?
పంచభువనాళిని నిలుపవ అభయ ముద్రలోన చమకముల నాదాన యమక గమకముల యోగాన థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ కి అందరికీ నమస్కారం. ఫోటో 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 ఓకే, రాజు రాజ్యమేలు విద్వాంసుడు ప్రపంచాన్ని ఏలు అంటారు. ఒకవేళ ఈ దేశానికి రాష్ట్రపతి అయినా వేరే దేశంలో పోతే అతను వ్యక్తి మాత్రమే అవుతాడు. అదే ఈ దేశానికి సంబంధించిన టీచర్ అనుకోండి, వేరే కాగలడు. అంటే ఎవరి దగ్గర అయితే విద్య ఉంటుందో వాళ్ళు ఎక్కడైనా జయించగలరు అని. కాబట్టి ఎప్పుడూ కూడా డోంట్ గివ్ అప్, ఎప్పుడు భయపడొద్దండి. నేను ఒక చిన్న మాట చెప్తాను చూడండి. నా జీవితంలో ఒక మంచి మార్పుకు సంఘటన జరిగిన ఒక HIV పేషెంట్ ఉన్న ఒక అమ్మాయి నా జీవితానికి మంచి స్ఫూర్తినిచ్చింది. నేను బీఈడి కాలేజ్ చదివేటప్పుడు పుట్టుకతోనే HIV పేషెంట్. అప్పుడు ఆ అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చుంటే అక్కడ కాలేజ్ స్కూల్ వాళ్ళు 10,000 క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైతే ఇంకా నువ్వు ఎన్నాళ్ళు బతికేది ఉన్నంత కాలం మా ఇన్స్టిట్యూట్ లోనే ఉండు, ఇంకా ఏం లేదంటే ఆ అమ్మాయి వచ్చి అప్పుడు నేను బీఈడి చదివేదాన్ని అడిగిందనమాట. అక్క, ఇలాగే 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటే వాళ్ళు ఎలాంటి స్థాయికి వస్తారు, కానీ నా పరిస్థితి ఇలా ఉంది అంటే నాకు ఆ రోజు రాత్రి ఎలాంటిది చదివేక్కునే తెలివితేట నుండి చదువుకోలేని పరిస్థితి. ఈ అమ్మాయి కష్టం కంటే ప్రపంచంలో ఎవరికైనా పెద్ద అన్న. ఇప్పుడు ఆ అమ్మాయి నర్సింగ్ చేసి అదే HIV పేషెంట్ కి ట్రీట్మెంట్ చేస్తోంది. సో అటువంటి వాళ్ళే చేయగలిగింది, మనం ఎందుకు చేయలేమనే ఆలోచనతో. అలాగే మాకు NSS సార్, మురళీకృష్ణ సారు, మా లెక్చరర్లు ప్రకృతి గురించి వాటి గురించి ఎన్ని పోటీలు పెట్టినా అన్నింట్లో ప్రైజులు తెచ్చుకునేదాన్ని. అన్నింట్లో ఇప్పటికీ కూడా నా గురువులు నన్ను గుర్తు పెట్టుకున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవకాశం ఇచ్చిన భాగవతుల రఘురామాచార్యులు వారు నిజంగా ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు నేను ఢిల్లీలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డు తీసుకున్నాను. డైరెక్టర్ విశ్వనాథ్ సార్ చేతుల మీదుగా ఎన్నో అవార్డులు తీసుకున్నాను. నేను ఇప్పుడు ఆల్ ఆఫ్ బుక్ టాలెంట్స్ రికార్డుకి మాకు పర్మిషన్ వచ్చింది. ఇంతవరకు ఎక్కడో చేసినాను, నా ఊర్లో నా వాళ్ళకి చేయాలి అన్న ఉద్దేశంతో మీరు ఎవరైనా సరే మీ పిల్లలకు టాలెంట్ ఉంటే వద్దని చెప్పొద్దండి. మన పిల్లలకు ఉంది. 5 రోజుల్లో 6 పాటలు నేర్చుకున్నారు. మరి ఈ పిల్లలు చేయగలిగినారా లేదా? మన పిల్లలు వాళ్ళు. ధన్యవాదాలండి. మనం ఏదైనా సాధించగలం, అది మనం ఆ సంకల్పం. ఇన్విటేషన్స్ మొత్తం కూడా అయితే ఒకరోజు ఈ అమ్మాయి ఫోన్ చేసింది, సార్ నా పేరు అపర్ణ దీపిక, మన కాలేజీలో చేస్తాను, నేను పూర్వ విద్యార్థిని అని. అప్పుడు అనిపించింది అపర్ణ అంటే ఎవరు? పార్వతీదేవి. పార్వతీదేవి చెప్పింది అక్కడ విద్యాలయంలో ఎవరో పిచ్చి వాళ్ళు ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. పిచ్చి ఉత్సవాలు కాదు, 5 సంవత్సరాల నుంచి ఎగురుతూ ఉన్నారు. నేను కూడా ఒకసారి ఆ కాలేజీలో ఉత్సవం చేయాలని చెప్పేసి మరి చేసిన తర్వాత ఆ సరస్వతి, లక్ష్మి, పార్వతి వీళ్ళల్లో దేవతామూర్తులు చూస్తూ ఉన్నాం. అంటే మన ఎమ్మెల్యే శ్రీ పుట్ట రాజశేఖర్ గారు చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? ఇంత చక్కగా ఇట్లా చేసినారమ్మా, మీరు కూర్చొని అన్నం తినండి బాగానే. ఆయన 20 నిమిషాలు కూర్చొని వాళ్ళు తినేంత వరకు ఉండి మరి మీకు ఏమి కావాలో చెప్పండి అని ఆయన బిడ్డల మీద చూసుకొని నిజంగా ఆ పిల్లలు ఉదయం నుంచి వేసుకొని ఉన్నారు. మేము కొన్ని కార్యక్రమాలు లేట్ అయిపోయింది అనమాట. అయినా మీరు ఇంత ఉత్సాహంగా కూర్చున్నారు. హైలైట్ కావాలి, ఏదైనా కూడా హైలైట్ అయింది. ఆకాశానికే మన ప్రతిభ వెలుగుల్లో వెళ్ళిపోయింది. దేవతలు కూడా పుష్పవర్షం కురిపిస్తారు. మరి ఈ విధంగా కరెక్ట్ సమయానికి మా డిఓ మేడం గారు ఎవరు రాకపోయినా కూడా మన స్వర్ణోత్సవాలకు ఆమెకు మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఉంది, రాలేదని అనుకున్నాను. మరి మేడం గారు వచ్చినందుకు మేము పెద్ద స్థాయిలో స్వాగతం పలుకుతూ ఉన్నాము. మరి
ఈ అపర్ణ దీపికకు మేము విద్యార్థి కాబట్టి మీరు ఎప్పుడైనా మేడం మా కాలేజీలో ఏ ఫంక్షన్ జరిగినా పిలుస్తాము. ఖర్చులకు మాకు ఇప్పుడు సాయిబాబా లాంటి వాళ్ళు, వెంకయ్య లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ గ్రామంలో కూడా అనేక వందల మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడే తెలిసింది. 5 సంవత్సరాలకు 50 మంది తెలుసు, ఇవాళ 500 మంది. ఈ మొత్తము ప్రతి స్టూడెంట్లో, లెక్చర్లో, విద్యార్థిలో, పూర్వపు విద్యార్థులు, రిటైన్ అందరిలో కనిపిస్తూ ఉంది. మా విటల్స్ వారు, మా పాండంగా సారు, మరి మొత్తం అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము. మరి తర్వాత మా మేడం గారితో ఫోటో దిగుతూ ఉన్నాము. రండి మేడం. డిఓ మేడం వెల్కమ్ సార్. చెప్పండి కొట్టండి మా. ఇప్పుడు గోల్డెన్ డైమండ్ జూబ్లీకి గోల్డెన్ డైమండ్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ విధంగా కాదు తెలుసా ఎస్ఎన్ఎస్ సార్ అంటే మళ్ళీ గౌరవనీయులు కమిషనర్ మేడం గారు, కృతికా శుక్లా మేడం గారు, ఆర్జేడి రవి సార్ గారు, తర్వాత ఆర్ఐఓ గురువాశెట్టి సార్ గారు, మా టీవీఓ మేడం గారు, సునీత మేడం గారు మాకు చాలా అంటే మా విద్యార్థులు ఉన్నత పదంలో ఉత్తీర్ణత సాధించడం కోసం అని చెప్పేసి మాకు ఎన్నో అమూల్యమైనటువంటి సలహాలను, సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మేడం అసలు మిత భాషిని, మృదు స్వభావి, స్మిత వదనము. ఎప్పుడు మేడం చూస్తే అసలు మాకు మేడం అన్న భయమే ఉండదు. నిజంగా అసలు మేడంలో చాలా మంచి సుగుణాలు, అవి చూస్తే నిజంగా మేడం లాగా ఉండాలి అనిపిస్తుంది. అటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం మాకు అంటే మేడం గారితో కలిసి మేడం గారి సలహాలు సూచనలతో మేము ఈ విధంగా మా కళాశాలలో వృత్తులు విద్య నెరవేరుస్తున్నందుకు మనం గర్విస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ విధంగా వచ్చి మా చిరు సత్కారాన్ని స్వీకరించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. కళాశాల ప్రిన్సిపల్ గారికి, అధ్యాపక బృందానికి, నాటి స్టాఫ్కి అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ ఎప్పుడు కూడా చెప్తుంటాడు, సో సిల్వర్ జూబ్లీ చేయాలి, గోల్డెన్ జూబ్లీ చేయాలి, నేను ట్రాన్స్ఫర్ అయ్యే లోపల ఇవన్నీ కూడా చేయాలని ఎప్పుడు కూడా సార్ చెప్తూ ఉంటారు. సార్ చెప్పిన విధంగానే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అంటే. సో ఎందుకంటే ఇంత హడావిడి ఉంది, అందుకు సార్ గారికి ప్రత్యేక అభినందనలు. ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసినందులో సహకరించినటువంటి అధ్యాపకులకు, కళాశాల పూర్వ విద్యార్థులకి, తర్వాత పట్టణంలో ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అంటే డోనర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ యొక్క కాలేజీ మన బిల్డింగ్ చూసినట్లయితే చాలా ఓల్డ్గా ఉన్నటువంటిది,
సో నాడు నేడు ఫండ్స్ వచ్చినా కూడా ఆ కొద్ది మోతాదుకే మనకి ఆ ఫండ్ అనేటువంటిది అయిపోయింది. ఇంకా రావాల్సినటువంటిది ఇంకా చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఎలా చేయాలని సార్ గారికి సార్ ఈ వర్క్ కంప్లీట్ కాలేదు, ఎట్లా చేయాలని చెప్తూ ఉంటాను నేను. సో అనుకోని విధంగా మీ యొక్క దాతల సహకారంతో ఆ యొక్క అసంపూర్ణంగా ఉన్నటువంటి ఆ యొక్క పనులను దిగ్విజయంగా పూర్తి చేసి కళాశాల అభివృద్ధిలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి నాకు కలిగినటువంటి యొక్క అదృష్టాన్ని కూడా ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా సార్ 75-80 వరకు ఎవరైనా ఉన్నారా? సార్స్ అండ్ మేడం. నెక్స్ట్ బ్యాచ్ 82. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ బ్యాచ్ 81-83. సార్ ఇప్పుడు పిలుస్తా సార్ సార్ అది సార్ మా సారు వాళ్ళు ఏమనుకోరు. రైట్, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. రైట్, రాండి సార్. 84-86 అందరు రండి సార్ ప్లీజ్. సలాం భాయ్ ఒక్క నిమిషం. మేడం వాళ్ళు ఉన్నారు సార్. ఒక్క నిమిషం సార్. ఇప్పుడే పిలుస్తా సార్. ఒక్క నిమిషం ప్లీజ్ సార్. నెక్స్ట్ బ్యాచ్ 81-83. నెక్స్ట్ బ్యాచ్ మీరు పిలుస్తా సార్. కొద్దిగా సైడ్ ఇవ్వండి సార్. సార్ త్వరగా కూడా ఈ కార్యక్రమం కొనసాగింది కాబట్టి మరి అంతర్జాతీయంగా కూడా కబడ్డీ ప్లేయర్లు మరి అనేక అవార్డు నెక్స్ట్ 82-84 బ్యాచ్. చేసే సినిమా గురించి ఒక యాక్టర్ ఆలోచిస్తాడు, వచ్చే ఎలక్షన్స్ గురించి రాజకీయ నాయకుడు ఆలోచిస్తాడు, కానీ తర్వాత తరం గురించి ఆలోచించేది ఒక్క ఉపాధ్యాయులే, గురువులు అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈనాటికైనా ఏనాటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా ఈ దేశానికైనా ఏ దేశానికైనా లేని పెట్టుబడి బడి, అలాంటి బడి కాకూడదు మొక్కుబడి అని ఆలోచించి మాటల కన్నా ముఖ్యం అంకిత భావం, కొలతల కన్నా ముఖ్యం సేవాతత్వం, సాంకేతిక విజ్ఞానం కన్నా విలువైనది మానవత్వం. అంతటి అంకిత భావం, మానవత్వం, సేవాతత్వం కలిగి తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క స్వర్ణోత్సవ ఉత్సవాలను ఘనంగా జరిపినందుకు ఎంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులకు ఇది నభూతో నా జన్మాంగేలా జరిపించారు. ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే కృషి ఉండాలి, ఆ పని కొనసాగించాలి అంటే పట్టుదల ఉండాలి, పూర్తి చేయాలి అంటే దమ్ము ఉండాలి. కృషి, పట్టుదల, దమ్ము నిండుగా మెండుగా ఉండి ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నటువంటి ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బందికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, వందే
టాయిలెట్స్ కానీ రెనోవేషన్ కానీ మేము ఆలోచించేసి దాన్ని ఖర్చు పెడతాం. థ్యాంక్ యూ. అల్లాయే దిగి వచ్చి అల్లాయే దిగి వచ్చి అయమియా ఏమి కావాలంటేను విద్యలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంటాను. ఉన్ననాడు లేని నాడు ఓకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే కావాలంటాను, ఒక్క నేస్తం చేయాలంటాను. స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. స్నేహమే నా పెన్నిది, స్నేహమే నాకున్నది. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. నెక్స్ట్ 80-82 బ్యాచ్ వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాం. 1988 నాన్నగారి కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువ ఉంది. అలాంటి సమయంలో మా ఆర్థడాక్స్ ఫ్యామిలీలో నేను పిహెచ్డి అవార్డు అందుకున్నాను. ఆ అవార్డు దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏపీజే కలాం నుంచి అందుకోబడింది. అది నాకు చాలా ఆనందకరమైన విషయం. దాని మూలం ఈ కాలేజ్ స్థాపన జరిగినందుకే నేను చదవగలిగాను. లెజెండరీ ప్రొఫెసర్, ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఎంఆర్సి మోహన్ రావు సార్ చెప్పాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్లోనే లెజెండరీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ టీచర్. తర్వాత ఇక్కడ చేరినటువంటి మహిళలందరూ కూడా 80-82 ముందంజ ఉన్నాము. అందరూ సర్వీస్ లో ఉన్నారు. ఈ రోజు వరకు మేము కాంటాక్ట్ లో ఉన్నాము. దానికి ముఖ్య మూలం మా ఈ కళాశాల. అందుకే ఈ కళాశాల అంటే మాకెంతో మమకారం, మాకెంతో ఫౌండేషన్ గొప్పగా ఇచ్చినటువంటి గురువులందరికీ మా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఈ కాలేజ్ ఆర్గనైజేషన్ చేసిన వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూసినా నేను అమ్మాయిలు మన పల్లెటూరు అంటారు, మన ఆత్మకూరు పట్టణం ప్రజల్లో అలాంటి ఆర్గనైజర్స్ కి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. మన కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి గోల్డెన్ జూబ్లీ సంబరాలకు సంబంధించి ఇక్కడ మనమందరము విచ్చేసినందుకు మీకు అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు మరియు అంతేకాకుండా ఇక్కడ వచ్చేసినటువంటి పూర్వ ప్రముఖులు, పత్రికా విలేకరులు, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము 80-82 బ్యాచ్ మా క్లాస్లో స్ట్రెంత్ చాలా ఉన్నారు. అంటే అమ్మాయిలు 22 మెంబర్స్ ఉండేవారు. సో వీళ్ళందరికీ కూడా S1 సెక్షన్
S2 సెక్షన్ అని 2 సెక్షన్లుగా విభజించడం జరిగింది. S1 సెక్షన్లో అమ్మాయిలు మాత్రమే ఉండేవారు, S2 సెక్షన్లో అబ్బాయిలను ఉంచడం జరిగింది. మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ మరియు లాంగ్వేజ్ క్లాసెస్ అన్నీ కూడా ఎంపీసీ వాళ్ళతో కలిసి జరుగుతూ ఉండేవి. సో చాలా చక్కని క్రమశిక్షణకు మారుపేరు మన కళాశాల. సో ఇది దినదిన ప్రాభివృద్ధి చెందుతూ మనకి ఇంకా ముందు ముందు కూడా చాలా అభివృద్ధి చెందాలని చెప్పి సభాముఖంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను ఇక్కడ మన గవర్నమెంట్ డిగ్రీ కళాశాల దుద్దాల రోడ్లో ఉన్నటువంటి కళాశాలలో నేను బాటనీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. అంతేకాకుండా అక్కడ వైస్ ప్రిన్సిపల్గా కూడా పనులు నిర్వర్తిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసినటువంటి మా కళాశాల విద్యార్థులందరూ కూడా అందరూ వారి వారి యొక్క పొజిషన్లలో ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ అంటే బ్యాంకులలో ఉన్నారు, నెక్స్ట్ విద్యారంగంలో ఉన్నారు. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే ఇంకా చాలా అంటే ఇవే కాకుండా పెద్ద పెద్ద పోస్టులలో కూడా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మా బ్యాచ్ వాళ్ళందరినీ ఒక్కొక్కరు వచ్చి తమ ఇంట్రడక్షన్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను ఇంట్రడక్షన్ చేయాలి. రైట్, ఇక్కడ 81, 83 బ్యాచ్కి నారాయణ విద్యా విహార్ కరెస్పాండెంట్ అండ్ చైర్మన్ మన గంజి రాజశేఖర్ సార్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరడమైనది. 2 మాటలు. స్కూల్ జూనియర్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము 81, 83 బ్యాచ్ విద్యార్థులము. ముఖ్యంగా మేము చెప్పుకునేది ఏంటంటే 81, 83 బ్యాచ్లో మాకు చదువు చెప్పిన గురుల పేరు ఒకసారి తలుచుకొని వాళ్ళకు పాద నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు మాకు ఈ బ్యాచ్కి అర్థం ఉంటుందని తెలియజేస్తూ, మొట్టమొదటి మా బ్యాచ్కి తెలుగు చెప్పినటువంటి అధ్యాపకులు ఎవరంటే నారాయణ రెడ్డి సార్ గారు, తర్వాత ఇంగ్లీష్ బోధించినటువంటి అధ్యాపకులు సోమశేఖర్ శర్మ గారు, మోహన్ రావు సార్ గారు, తర్వాత మ్యాథ్స్ చెప్పినటువంటి అధ్యాపకులు రామచంద్రారెడ్డి సార్ గారు. కానీ ఆ రోజు మా మ్యాథ్స్ సార్ ఒకటి చెప్పేవాడు, మ్యాథ్స్ క్లాస్లో అల్లరి చేస్తే ఈయన కాలుతో అంటుండే. ఒక్కడు కూడా కంప్లైంట్ చేసిన లేడు, ఒక పేరెంట్ ఇక్కడికి వచ్చిన లేడు. మళ్ళీ ఈరోజు నేను సొంతగా స్కూల్ నడుపుతున్నా. ఈరోజు ఒక 1వ తరగతి పిల్లని కానీ 5వ తరగతి పిల్లలు కానీ 6th to 10th పిల్లని కానీ ఒక మాట అనాలంటే తన్నడం తర్వాత సంగతి. దానికంతా మేము శిరస్సు వంచి వారు ఆ రోజు చదువు చెప్పడం వల్లే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని ప్రకటిస్తూ వారికి మా పాద నమస్కారం, వారి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండాలి. ఉన్నారు, కళారంగంలో ఉన్నారు, క్రీడల్లో ఉన్నారు, అన్ని రకాలుగా ఎదిగిన బ్యాచ్ మాది. అందులో సైన్స్ గ్రూప్లో ఉంటూ మేము డ్రామాలు వేసినాం. డ్రామాల వరకు సైన్స్ చదివేవారు డ్రామాలకు పోరు, కానీ మేము డ్రామాలు ఆడినాము, క్రికెట్ ఆడినాం. స్కూల్లో కాలేజీలో కూడా మేము మంచి చదువుగా చదివినాం, అందరూ బాగానే పాస్ అయినారు. కాబట్టి మా బ్యాచ్కి కొంచెం ఒక స్పెషాలిటీ ఉంది. మమ్మలను ఇప్పటికీ కాలేజీలో మా వెనక మా ముందు ఉన్న వాళ్ళందరూ గుర్తుపడతారు. ఈ కళాశాల మాకు పెద్ద గుర్తింపునిచ్చింది. అందుకే ఈ కళాశాలను ఎప్పుడు మేము మా కాలేజీ అని చెప్పుకొని తిరుగుతా ఉన్నాము. అందరికీ కృతజ్ఞతలు. కాబట్టి ఈయన మంచి కవి, రచయిత. ఆత్మకూరు ఆదర్శ కళాశాలలో చదువుకున్న రోజుల్లో స్నేహితులతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ చెప్పుకున్న కబుర్లు, విద్యాబోధనలు, భవిష్యత్తు కోసం వేసిన బంగారు బాటలు, వారు వేసిన దిశ నిర్దేశాలు, క్రమశిక్షణ, ముఖ్యమైన మాటలు, మనసును హత్తుకునే సందేశాలు శతాబ్దాలైనా గుర్తుకు వస్తున్నాయి. నాటి కళాశాల వార్షికోత్సవాల నాటకాల్లో నటించి మెప్పించిన నటనా చాతుర్యాలు, ఈలల కేరింతల మ్రోతలు, ఎమ్మెల్యే బుడ్డా వెంగళరెడ్డి ముఖ్య అతిథుల ప్రశంసల జల్లులు, విచిత్ర వేషధారణ, ప్రథమ బహుమతి అందుకున్న ప్రశంసా పత్రాలు శతాబ్దాలైనా గుర్తుకు వస్తున్నాయి. కళాశాల స్థాపితులైన వెన్నం రామకృష్ణారెడ్డి పెద్దలు, జ్ఞాన నిలయం స్థలదాతలు, కలకాలం నిలిచే శిరస్మరణీయులు, జ్ఞానజ్యోతులు వెలిగించిన గురువులు,
కళాశాలకు అందించిన ఆనిముత్యాలు శతాబ్దాలైన గుర్తుకు వస్తున్నాయి. స్వర్ణోత్సవ నేపథ్యంలో విద్యానిలయం రంగురంగుల విద్యుత్ అలంకరణతో శోభాయమానంగా ముస్తాబు ఆత్మీయులు ఆహ్వాన స్నేహితుల కలయిక ఆత్మకూరు జూనియర్ కళాశాల స్మృతి పదంలో ఎన్నటికీ నిలిచిపోతాయి. ఆత్మకూరు జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా స్నేహితులకు తీపి జ్ఞాపక అక్షరమాల. మా స్నేహితుల గురించి ఒక కవిత చెప్తాను. మన స్నేహం చిగురించిన సిరు మల్లె, మన స్నేహం పుష్పించిన మరు మల్లె, మన స్నేహం వికసిస్తున్న ఎర్రమల్లె, మన స్నేహం జనజాగృతి చేస్తున్న జాజి మల్లె, మన స్నేహం కుల వ్యవస్థను కూల్చే కొండ మల్లె, మన స్నేహం అవినీతిని అరగట్టే అడవి మల్లె, మన స్నేహం సమాజాన్ని మార్చే సన్న మల్లె, మన స్నేహం బానిసత్వాన్ని నిర్మూలించే గొండు మల్లె, మన స్నేహం గులాంగిరి చేయని గుండు మల్లె, మన స్నేహం ఏనాటికి విడిపోని విప్లవం మల్లె. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ రఘురామాచార్యులు గారికి. అదేవిధంగా అనాది జీవన వేదం ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఎదఘనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం ప్రాగ్దిశవీనియ పైన దినకరమయూక తంత్రుల పైన జాగృత విహారతులే వినీల గగనపు వేదిక పైన ప్రాదిశవీనియ పైన దినకరమయూక తంత్రుల పైన జాగృత విహాంగతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వరములు స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 90 మిడిల్ ఎవరైనా ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాను. 1980-90 1980-90 మధ్యలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వేద మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.